హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. ఈ వీక్లీ స్పోర్ట్స్ అప్డేట్స్ అనేది ఎన్ని అప్డేట్స్ ఉన్నా సరే ఒక హ్యాబిట్గా మార్చుకుందాం రా చారి అని ఇప్పుడు అభినయ్ గారు చెప్తున్నాడు నాకు. సో అలాగా ఈ వీక్ కూడా మేము మళ్ళీ వచ్చేసాం విత్ వాట్ ఎవర్ అప్డేట్స్ దట్ వీ హ్యావ్. అండ్ ఆల్సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఈజ్ లాకర్ రూమ్, ఏ తెలుగు స్పోర్ట్స్ కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. నేను చారి, దిస్ ఈజ్ అభినయ్. అండ్ అన్ని స్పోర్ట్స్ కవర్ చేస్తాం. సో ఇఫ్ యూ లైక్ స్పోర్ట్స్, దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చిన్న ఛానల్ కాబట్టి లైక్స్ ఎక్కువ ఉంటే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. సో లేట్ చేయకుండా బాయ్ క్రికెట్తోనే స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ యూజువల్ క్రికెట్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ క్రికెట్ పెద్ద ఈవెంట్ అంటే యాషెస్ పెద్ద ఈవెంట్ అని మనం పెద్ద చేస్తాం, కానీ మ్యాచ్ మాత్రం మళ్ళీ ఇంత ఉంది, పెట్టంత ఉంది మ్యాచ్. సో నీకు ఒక వియర్డ్ ట్రివియా చెప్పనా? ఇప్పటి వరకు ఎన్ని యాషెస్ అయినాయి? 4 అయినాయి. నేను లెక్కేసుకుని వస్తాను. ఈ సిరీస్ లో 4 టెస్ట్ మ్యాచ్లు అయినాయి కదా. 4 ఆఫ్ ది టెస్ట్ మ్యాచెస్ ఫినిష్డ్ ఇన్ లెస్ దాన్ 14 days అంట. మొత్తం యాక్చువల్లీ ఎన్ని డేస్ లో జరగాలి? స్టార్ట్ టు ఎండ్ కలిపి మొత్తం 20 days కదా. 4 5 20 లెస్ దాన్ 14 days లో అయిపోయినాయి అంట అన్ని మ్యాచ్లు. సో ఇట్స్ లైక్, అండ్ కమింగ్ టు మెల్బర్న్ టెస్ట్, రీసెంట్గా అయిన మెల్బర్న్ టెస్ట్, అప్పటికే ఇంగ్లాండ్ ఈస్ కమింగ్ విత్ 3-0 డౌన్. ఇంగ్లాండ్ డిడింట్ విన్ ఇన్ ఆస్ట్రేలియా సాయిల్ ఫర్ సో లాంగ్. వాళ్ళు ఇంకా గెలవలేదు, ఆల్రెడీ సిరీస్ పోయింది, యాషెస్ వెళ్ళిపోయింది ఆస్ట్రేలియాకి. అలాంటి టైంలో దిగారు. అండ్ బాక్సింగ్ డే టెస్ట్, యూజువల్లీ బాక్సింగ్ డే టెస్ట్ అనేది ఒక ఈవెంట్, అది క్రికెటింగ్ హిస్టరీలో ఒక ఈవెంట్. ఈసారి యాషెస్లో 4th టెస్ట్, బాక్సింగ్ డే టెస్ట్ 26th December to 31st December అవుతుంది యూజువల్లీ. 26, 27, 20, 30th December. ఏంటి 27th మధ్యాహ్నానికి అయిపోయింది బాయ్. వాళ్ళంతా ప్లానింగ్ వేసుకొని మనం what are we doing after Christmas? We'll have a week of boxing day test, you see. అంటారు. ఇప్పుడేమో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నౌ క్రికెట్ ఆస్ట్రేలియా మళ్ళీ బొక్కబడిందంట కదా. 60 crores అంట. 60 crores బికాస్ ఆ టెస్ట్ 1.5 days ఎండ్ అయిపోవడం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియాకి. జస్ట్ బికాస్ టంగ్ వాంటెడ్ టు సడన్లీ పర్ఫార్మ్ అండ్ జస్ట్ బికాస్ హెడ్ డిడ్ంట్ వాంట్ టు పర్ఫార్మ్. సో లైక్ చాలా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 20 wickets, లైక్ ఫస్ట్ డేలోనే 20 wickets. ఆస్ట్రేలియా బ్యాటెడ్, ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటెడ్, ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా వచ్చి ఒక ఓవర్ ఆడారు. అవును. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అంటే సెకండ్ డే ఏమన్నా ఆడతారు, కొంచెం ముందుకు వెళ్తుంది బండి అనుకున్నా. అబ్బే లేదు, ఇట్ ఈస్ జస్ట్ లైక్ డూప్లికేట్ అయింది అంతే. సో అండ్ టెస్ట్ ఎండెడ్ వెరీ ఫాస్ట్, బట్ ఇంగ్లాండ్ ఫైనల్లీ దే వన్ ఎ టెస్ట్ మ్యాచ్ ఇన్ ది ఆస్ట్రేలియన్ సాయిల్ ఆఫ్టర్ లైక్ మెనీ ఇయర్స్. సో చాలా ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియన్ సాయిల్లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచింది. 15 years తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు. అండ్ ఓన్లీ 2 draws అండ్ సో మెనీ లాసెస్. సో ఒక మ్యాచ్ గెలిచారు కష్టపడి. ఇది అలా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నావా? నేను అవదు అనుకోవట్లేదు. ఏంటిది మళ్ళీ బ్యాక్ టు మొమెంటమ్, మళ్ళీ ఏం మొమెంటమ్? ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ టెస్ట్ టీమ్. బాబా నీకు తెలీదా? ఆ మీములు చూడలేదా? 5 years యాజ్ స్పై ఇన్ ఇంగ్లాండ్ క్యాంప్ అని చెప్పి బ్రండన్ మెక్కల్లం వేస్తున్నారు చూడు. బెన్ స్టోక్స్ కూడా వేస్తున్నారు. బెన్ స్టోక్స్ కూడా he's not English మొత్తం అలా వేస్తున్నారు. అండ్ ఇంకోటి క్రేజీది ఏంటంటే సమ్వేర్ ఒక రూమర్ లాగా ఎక్కడో చదివాను ఏంటంటే దే ఆర్ కన్సిడరింగ్ రవి శాస్త్రి యాజ్ ది టెస్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రిప్లేస్మెంట్ అని. పక్కనేమో కిందేమో కమెంట్లలో చూస్తేనేమో అన్ని డాన్స్ మీమ్లు ఉన్నాయి. కమెంట్లో బెన్ స్టోక్స్ అండ్ బెన్ డకెట్ అంట. ఓ మ్యాన్, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో నాకు తెలిసి. అండ్ ఎనీ డే రవి శాస్త్రి ఈజ్ అన్ ఎక్సలెంట్ క్రికెటింగ్ మైండ్. సో ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుందేమో, బట్ ఎంతవరకు నిజమో మనకి తెలియదు. అండ్ ఎంతవరకు రవి శాస్త్రి అది చేద్దాం అనుకుంటారో తెలియదు కానీ, బట్ రూమర్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ రూమర్, భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా? రూమర్ ఏంటో నాకు తెలియదు కానీ ఇండియా టుడే ఒక ట్వీట్ వేస్తే చదివాను, లక్ష్మణ్. సో గౌతమ్ గంభీర్, లైక్ ఆఫ్ కోర్స్ గౌతమ్ గంభీర్ మన ఇప్పుడు ఇండియన్ హెడ్ కోచ్. సో వైట్ బాల్ స్టాట్స్ చాలా బాగున్నాయి, వైట్ బాల్ రిజల్ట్స్ కూడా బాగా ఇస్తున్నారు ఆయన. బట్ రెడ్ బాల్ రిజల్ట్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి కాబట్టి ఇండియాకి ఒక న్యూ రెడ్ బాల్ కోచ్ని పరిశీలిస్తున్నారు అని విన్నా నేను. అండ్ దాట్ ఇస్ గోయింగ్ టు బీ, అండ్ ది ఆస్డ్ లక్ష్మణ్
అని ఒక రూమర్ అని ఒక రూమర్. అంతే. అది నిజమో కాదు ఇవేం మాకు తెలీదు. అండ్ ఆల్సో కొంచెం నమ్మబుల్గా ఈ రూమర్ ఎందుకు ఉంది నమ్మబుల్ ఏంట్రా అదే అంటే బిలీవబుల్ అని అనేచ్చు బాయ్ కొంచెం అవుతుంది. సో కొంచెం నమ్మే విధంగా ఉన్న ఆ రూమర్ ఎందుకు ఉంది అంటే రీసెంట్ గానే ప్రగ్యాన్ ఓజా అండ్ ఆర్పి సింగ్ జాయిన్డ్ ఇన్ ది సెలక్షన్ కమిటీ. అండ్ సెలక్షన్ కమిటీ కొంచెం క్రేజీ మేజీగా ఉంది. మొన్న జార్ఖండ్ లో మ్యాచ్ అయినప్పుడు మొత్తం లైన్ లో కూర్చున్నారు. నదీమ్ మన ఫైనల్ కదా, స్మార్ట్ ఫైనల్. ఓకే, గాట్ ఇట్. సో ఇంకేం జరిగినాయి? ఇదే ఆషెస్. బిగ్ బాష్ కొద్దిగా మధ్యలో బ్రేక్ వచ్చింది, క్రిస్మస్ అవన్నీ కాబట్టి బిగ్ బాష్ కొద్ది బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఈ రోజు మ్యాచ్లు అవుతున్నాయి. ఓకే, ఇట్ ఈస్. అండ్ రీసెంట్ గా 2 days బ్యాక్ మేము షూట్ చేసిన 2 days బ్యాక్ SA20 స్టార్ట్ అయింది. సో సౌత్ ఆఫ్రికా T20 లీగ్. ఫర్ మీ పర్సనల్లీ ఐ ఫీల్ దిస్ ఇస్ ద సెకండ్ బెస్ట్ లీగ్ దట్స్ హ్యాపెనింగ్ ఆన్ ఎర్త్, క్రికెటింగ్ లీగ్ హ్యాపెనింగ్ ఆన్ ఎర్త్. నాకు బిగ్ బాష్ కంటే SA20 క్రికెట్ క్వాలిటీ బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నీకు అక్కడ బ్రదర్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ మదర్స్ ఉన్నారు, మన సన్ రైజర్స్, అంతే కదా. అలా అని కూడా కాదు కానీ, బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే క్రీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళు IPL తర్వాత నేను వీళ్ళందరినీ మళ్ళీ ఇక్కడే చూస్తానేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. సి ఇఫ్ యూ టేక్ ఎనీ టీమ్ ఫర్ దట్ మ్యాటర్, నువ్వు చూస్తే ఇప్పుడు ఒక టీంలో జాస్ బట్లర్ ఈస్ ప్లేయింగ్, రాషిద్ ఖాన్ విల్ బి ప్లేయింగ్, ఇలాగా క్రీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఇప్పుడు జానీ బేస్టో ఉన్నాడు, తర్వాత గ్లీసన్, మ్యాట్ హెన్రీ, వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు కదా అని నాకు అనిపించింది. ఎందుకు SA20 నీకు బెటర్ అనిపిస్తుంది? దాంతో పాటు మన సన్ రైజర్స్ కూడా ఉంది. ఎందుకంటే మన ఓన్లీ ప్లేయర్స్ గురించి వెళ్తే అసలైన బాబు లాంటి లీగ్ IL T20. అందులో ప్రతి టీంలో ర్యాండమ్ గా ఓపెన్ చేస్తే ఎవరెవరు ఆడేస్తున్నారు, అసలు ఉన్నాడు, లింగ్స్టన్ ఉన్నాడు, ఏదేదో అవుతుంది అక్కడ. అదొక సెపరేట్ లీగ్ ఫామ్ చేసుకున్నారు. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే మన గజన్ఫార్ నదలట్లేదు, అక్కడ IL T20 ఆడుతున్నాడు, ఇక్కడేమో ఈస్టర్న్ కేప్ కి ఆడాలి, వస్తాడంట కదా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. బట్ స్టిల్ నా పర్సనల్ ఫీలింగ్ ఈజ్ SA20 ఈజ్ ఎ బెటర్ క్రికెటింగ్ లీగ్ అని. అండ్ SA20 గురించి వస్తే కొన్ని మ్యాచ్లు అయినాయి. ఈ రోజు మేము షూట్ చేస్తున్నప్పటికీ ఈ రోజు మ్యాచ్ రెయిన్ ఆపేసింది. బట్ మీకు క్యాన్సిల్ అయిపోయింది. అది నేను లాస్ట్ చూసినప్పుడు రెయిన్ స్టాప్స్ ప్లే అని ఉంది. సో 3 మ్యాచ్లు అయినాయి. 3 మ్యాచ్ల్లో ఒకటి ప్రిటోరియా క్యాపిటల్స్ గెలిచారు, ఒకటేమో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ గెలిచారు. అంత నువ్వు చాలా లైట్గా చెప్తున్నావు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని. అసలు ఆ గేమ్ అయింది ఈ రోజు కదా, సరే నిన్న మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ స్టఫ్. అది మనం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన చెప్పు పర్లేదులే గైస్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫ్యాన్స్. సో అదే స్టార్టింగ్లో కూడా నేను సరే స్టార్ట్ అయ్యారు, నేను ఫస్ట్ బేర్స్తో డికాక్ అంటే ఫైరీ డూ క్రేజీ అనుకున్నాను, క్రేజీగా ఉంది అనుకున్నా. బేర్స్లో బాబాయ్ చూపించాడు బాయ్, నేను అదే అనుకున్నాను. నేను చూస్తున్నప్పుడు కూడా చూపించాడు, కానీ తర్వాత సరే వన్ డౌన్ అనుకుంటే యాన్సన్ వచ్చాడు, వన్ డౌన్ దొరికేసాడు, క్రేజీ. కానీ ఆడాడు జార్డన్ హెర్మన్ క్రేజీ, మెంటల్ వాడు, మెంటల్ వాడు అన్నట్టే ఆడాడు. కొన్ని వర్డ్స్ వాడకూడదు కానీ అలా ఆడాడు. ఏం కాదు, వాడచ్చు, మన వాళ్ళు బీపులు వేసుకుంటారులే, మనం వాడలేదు, అందరు సినిమాల్లో అందరూ వాడేస్తున్నారు, అదే కదా, ట్రైలర్ లోని గ్లింప్స్ లోని. అండ్ ఆల్సో నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, ఇప్పుడు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీం కూడా వెరీ సార్టెడ్ ఉంది. ఇప్పుడు యాడమ్ మిల్న్, మార్కో యాన్సన్, ఆండ్రిక్ నోకియా ఏంటి అంత బాగా బౌలింగ్ వేస్తున్నాడు, మైండ్ ఎగిరిపోయింది నాకు. 4 వికెట్లు తీసాడు, పిచ్చి లేచిపోయింది నాకు. ఆండ్రిక్ నోకియా, మన ఇద్దరు సెనురన్ ముత్సామి. సో మంచి టీంని అయితే పట్టారు, చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు. అండ్ నాకు పర్సనల్లీ ఏమనిపించింది అంటే, జార్డన్ హెర్మన్ ఈజ్ ద మెయిన్ గై ఇన్ ది బ్యాటింగ్ దిస్ ఇయర్. హీస్ గోయింగ్ టు బి ద మెయిన్ గై అనిపించింది. యూ షుడ్ ప్లే వెరీ వెల్. ముందు సీజన్స్ కూడా చూసాను, ముందు సీజన్స్ లో జార్డన్ హెర్మన్ చూస్తే ఈ రోజు ఈ గేమ్ లో ఆడిన జార్డన్ హెర్మన్ కొంచెం డిఫరెంట్ గా ఆడాడు. ఎందుకంటే ముందు దాంట్లో ఈజ్ మోర్ లైక్ యాంకర్ రోల్ సార్ట్ ఆఫ్ ప్లే చేస్తాడు, అందుకే అంత ఎక్కువ అంత ఈజ్ నాట్ సో ఫియర్స్ అండ్ పవర్ఫుల్ ఆర్ సంథింగ్. బట్ దీంట్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఐ థింక్ డేవిడ్ మిల్లర్ అనుకుంటాను వికెట్ పడతాడు, చాలా క్రేజీ క్యాచ్. ఐ థింక్ ఆ క్యాచ్ కూడా హర్మనే పట్టాడు, ఎక్సలెంట్ క్యాచ్. అండ్ ఆల్సో అండ్ వీళ్ళ టీమ్ లోనే హర్మన్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు కదా, పాల్ రాయల్స్ లో రూబెన్ హెర్మన్ అనుకుంటా. యా, సో అది SRH అనేస్తున్నా చూడు. సో SEC
బౌల్డ్ అవుట్ పాల్ రాయల్స్ ఫర్ ఎ మియర్ 49, ది మ్యాజిక్ నంబర్, జస్ట్ ది మ్యాజిక్ నంబర్. ఒక్క రన్ను. Yeah, but yeah, still 49. 49. Yeah, 49 is 49. వాళ్ళని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. Yes. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళేమో ఒక పక్క మన స్టేడియం ఏంటో తెలీదు, మన టీం ఓకే మన ఛాంపియన్స్, మనంతా ఫుల్ ఛాంపియన్స్, మన డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఎవరో ఎక్కడో ఒక 49 కొడితే సడన్ గా అది వెలుగుతుంది వాళ్ళకి. అబ్బా ఇంకా అది పోదు. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ ఆల్సో లైక్ లాస్ట్ ఇయర్ ఈ పాల్ అనే ప్లేస్లో లైక్ పాల్ రాయల్స్ డిడెంట్ ఈవెన్ లూజ్ 1 మ్యాచ్. ఇట్ వాస్ దేర్ ఫోర్ట్రెస్. ఈ ఇయర్ 49కే సర్దీశారు. సో మరి పాల్ రాయల్స్ కొంచెం వీక్ కనిపిస్తున్నారు. అండ్ జోనస్బర్గ్ సూపర్ కింగ్స్ ప్రిటోరియా క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్లో జోనస్బర్గ్ సూపర్ కింగ్స్ బాగా ఆడారు. యాక్చువల్లీ బ్యాటింగ్ అంత బాగా ఆడలేదు కానీ బౌలింగ్ బాగా వేశారు అనిపించింది నాకు. ప్రిటోరియా క్యాపిటల్స్లో లిటరలీ దేర్ ఇస్ దిస్ గై, మన డివాల్డ్ బ్రేవిస్ ఉన్నాడు. అండ్ ఎంఐసిటీ డర్బన్ సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడారు. అది డర్బన్ సూపర్ జెయింట్స్ గెలిచారు. యాక్చువల్లీ ఆ మ్యాచ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లాస్ని పెద్దగా ఆడలే కానీ వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసి లిటరల్ 232 కొట్టారు. బట్ ఇందులో లైక్ వెన్ దే స్టార్టెడ్ డిఫెండింగ్ ఇట్, రయన్ రికల్టన్ కుమ్మి అవతలేసాడు. హీ స్కోర్డ్ ఎ సెంచరీ, లైక్ లిటరలీ సెంచరీ. ఒక బాల్ అవుట్ అవుతాడు క్యాచ్ ఇచ్చేసి, నో బాల్ పడుతుంది. బట్ ఇక లాస్ట్ వరకు ట్రై చేశాడు. కొంచెం ఎవడన్నా వచ్చో 15 రన్లు హెల్ప్ చేసి ఉంటే గెలిచేసేవారు. బట్ ఇంట్రెస్టింగ్ రయన్ రికల్టన్ని చూసి దాని తర్వాత క్వింటన్ డి కాక్ని చూస్తే మళ్ళీ నాకు ఆ ముంబై అసలు మళ్ళీ అలా కొన్నారు. నాకు ఇంకా ఇట్స్ నీకు ఆకిబ్ నబీ అలాగా ఒక ట్రామాటిక్ ఇదో, నాకు లివింగ్స్టన్ అని ముంబై ఏమో క్వింటన్ డికాక్ ఎవరు ఎలా పిచ్చారు. ఇట్స్ లైక్ గాట్ ఇట్ అవుతుంటుంది. సో యా, S20 ఇప్పుడే స్టార్ట్ అయింది. Jan 18th వరకు వెళ్తుంది. ఎవరన్నా ఫాలో అవుదాం అనుకుంటే కూడా మంచి క్రికెట్ అయితే జరుగుతుంది అక్కడ, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో ఫాలో అవ్వండి, చూడండి. ఇంకేమున్నాయి క్రికెట్లో? విజయ్ హజారే అయింది. సో విజయ్ హజారే ట్రోఫీలో అగైన్ లైక్ మన సీనియర్ ప్లేయర్స్ అందరూ అట్లీస్ట్ 2 మ్యాచ్లన్నా ఆడాలి అన్న రూల్ తీసుకురావడం వల్ల ఢిల్లీకి విరాట్ కోహ్లీ, ముంబైకి రోహిత్ శర్మ వీళ్ళందరూ ఆడడం మొదలుపెట్టారు. ఢిల్లీ టీం చూసా బాయ్, విజయ్ హజారే టీము, అదొక ఇండియా బి, అది ఇండియా ఏ, ఆ టీంలో సింగంలో అంటే చూడు గుట్కా పాండు ఒక్కొక్కరిని పేరు చెప్పుకుంటా చూడు, అలా ఉన్నారు ఒక్కొక్కరు. ఘర్షణ సినిమాలో అన్నాడు కదా, పురాణపుల్ గంగా ఇలాగే ఇలా అలా అది చెప్పి. సో అన్నవరం సినిమా యా. కానీ విజయ్ హజారే అగైన్ లైక్ ఏవో బీభత్సమైన కొన్ని స్టాట్స్ చూశాను నేను స్టార్టింగ్ మ్యాచ్లో. లైక్ బీహార్ టీము మన వైభవ్ సూర్యవంశీ, బీహార్ టీం అది మనం సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది ఎర్లీ 2005, 6, 7 కంప్యూటర్లో కూర్చొని మనం నెట్ సెంటర్లో క్రికెట్ 07 గేమ్ డౌన్లోడ్ చేసుకొని క్రికెట్ 07 ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాం చూడు, కొట్టేసి బోర్ కొడుతుంటది మళ్ళీ అని. అంతే సేమ్ అలాగే ఆడారు. సో కెప్టెన్ ఎస్ గాని అన్నాడు, తను సెంచరీ కొట్టాడు, ఫాస్టెస్ట్ సెంచరీ. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ కొట్టాడు. అబ్బో 500 చిల్లర కొట్టారు వాళ్ళు. ఎంత 300 అని ఎంతో రన్స్తో గెలిచారు. సో అది అయింది. దాని తర్వాత అదే రోజు ఇషాన్ కిషన్ స్కోర్డ్ అన్ ఎక్సలెంట్ సెంచరీ చాలా తక్కువ బాల్స్లో. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఈ స్కోర్డ్ ఇట్ అగేన్స్ట్ కర్ణాటక. వీళ్ళందరూ కొట్టారు, వీళ్ళు 412 ఎంత కొట్టారు అనుకున్నాను. కొట్టేశారు వాళ్ళు. మరి హై స్కోరింగ్ పిచ్చులు లాగా ఉన్నాయి. ఈవెన్ విరాట్ కోహ్లీ 2 మ్యాచ్లు ఇప్పుడు వచ్చి 2 మ్యాచ్లు అయినాయి. ఒక దాంట్లో సెంచరీ, ఒక దాంట్లో 77. నేను చూడలే ఎంత కొట్టాడు. ఫస్ట్ బాల్ డక్. సో ఫస్ట్ దాంట్లో సెంచరీ, సెకండ్ దాంట్లో డక్. నేను విన్నది ఏంటంటే విరాట్ కోహ్లీ ఈస్ గోయింగ్ టు ప్లే అనదర్ మ్యాచ్, హీ మైట్ ప్లే అనదర్ మ్యాచ్ అని చెప్పి విజయ్ హజారే. ఇషాన్ కిషన్ కూడా సెకండ్ మ్యాచ్ ఆడలేదు, అభిషేక్ శర్మ కూడా సెకండ్ మ్యాచ్ ఆడలేదు. ఒక్కొక్క మ్యాచ్ ఆడారు వాళ్ళిద్దరు కూడా. ఓకే గాట్ ఇట్. అండ్ ఆంధ్ర టీం కూడా సెకండ్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీతో పోయినా సెకండ్ మ్యాచ్ గెలిచారు. అండ్ నితీష్ ప్లేడ్ వెల్ ఇన్ దట్. రికీ బూయ్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, సెకండ్ మ్యాచ్ 76. నైస్. సో హైదరాబాద్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో అదొకటి ఫాలో అయ్యా నేను. విజయ్ హజారే ట్రోఫీ కూడా ఇంకా నడుస్తుంది, ఇంకా టైం ఉంది. అండ్ అతని పేరు మర్చిపోయినా, ఒడిషా స్వాస్తిక్ సమల్ డబుల్ సెంచరీ కొట్టాడు, 212. ఓకే. అండ్ దీంతో పాటు ఇంకోటి ధ్రువ్ షోరే 5 కన్సిక్యూటివ్ లిస్టే సెంచరీస్ అంట.
ఓ ఎవరు ఐపీఎల్లో ఉన్నాడా? అప్పుడెప్పుడో 2018-19లో సిఎస్కేకి, ఐ థింక్ సిఎస్కే అనుకుంటాను. ఓకే, గాట్ ఇప్పుడు ప్రెసెంట్ ఐ డోంట్ థింక్ హీస్ దేర్ ఐపీఎల్లో. గాట్ అండ్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కూడా మన జీషాన్ అన్సారీ 2 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు మన మొత్తం ఓవరాల్ గా మాట్లాడాం కాబట్టి మన ఎస్ఆర్హెచ్ కూడా మాడతాం. ఎస్ఆర్హెచ్ ఇన్ విజయ్ హజారే, ఓకే, ఓంకార్ ధర్మలే. చూసే వాళ్ళందరూ స్కిప్ కొట్టేయకండి, నెక్స్ట్ చాప్టర్ కూడా వెళ్ళొచ్చు. జస్ట్ చెప్తున్నా. ఓంకార్ ధర్మలే ఓంకార్ తరంలో డెబ్యూ చేశాడు, 2 వికెట్స్ తీసాడు. ప్రఫుల్ లింగే బాగానే వేసాడు. అండ్ జీషాన్ అన్సారీ 2 మ్యాచెస్ లో 4 వికెట్స్ తీసాడు. 4 వికెట్స్. స్మరణ్ ప్లేడ్ వెల్. ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. ప్రఫుల్ కూడా సెకండ్ మ్యాచ్ ఆడాడు, 1 వికెట్ తీసాడు. సో సలీల్ అరోరాకి రాకుండానే బ్యాటింగ్ రాలేదు, బట్ వచ్చుంటే అది. సో యా, ఇంకేమైనా ఉన్నాయా క్రికెట్లో? అంతే ఐ గెస్. అంతే, క్రికెట్లో అయితే అంతే. విమెన్స్ ది యాజ్ వి స్పీక్ అవుతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ మనం బాడాం, సెకండ్ ఇన్నింగ్స్ శ్రీలంకతో T20 సిరీస్ అవునవును. ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచారు. 3 మ్యాచ్లు గెలిచారు మన వాళ్ళు. 3 గెలిచే 3 లో స్కోరింగ్ గేమ్స్. అండ్ ఈ రోజు ఇప్పుడు మేము షూట్ చేస్తుంటే ఇంకోటి జరుగుతుంది. సో మీరు చూసేసరికి 4 మ్యాచ్లు అయిపోతాయి యాక్చువల్లీ. 4 మ్యాచ్లు. యా, సో దాట్స్ వన్ థింగ్. నెక్స్ట్ లెట్స్ గో టు ఫుట్బాల్. యా, వై నాట్? ఫుట్బాల్కి వచ్చేసరికి మన ఫస్ట్ మొన్న ఇండియన్ ఫుట్బాల్ గైస్, రీసెంట్లీ మేము వాట్ వెంట్ రాంగ్ విత్ ఇండియన్ ఫుట్బాల్ అని ఒక వీడియో చేసాము. ఆ వీడియో మా ప్రీవియస్ వీడియోయే. సో ఆ వీడియో ఒక లుక్ వేయండి. నాకు తెలుసు ఫుట్బాల్ అని అనిపిస్తుంది అని మీకు, బట్ స్టిల్ అన్ని స్పోర్ట్స్ని ఫాలో అవ్వాలి. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏం జరిగింది ఫుట్బాల్లో, ఏంటి ఇంత జరిగిందా అని అనుకుంటారు చూస్తే. సో దాన్ని మాత్రం చూడండి. ఇంకా కంటిన్యూషన్ టు దాట్ అప్డేట్స్ ఏంటి అంటే లైక్ ఏషియన్ కాన్ఫరెన్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో దానికంటే ముందు, ఇంకా ముందు ఏంటంటే లాస్ట్ వీడియోలోనే మాట్లాడాలి, కానీ ఆ వీడియోలో మర్చిపోయాను మాట్లాడడం. అప్పుడే జరిగింది అది మన షూట్కి ముందే. సో సిటీ గ్రూప్ ఏదైతే ఉందో, విచ్ ఓన్స్ మ్యాన్ సిటీ అండ్ గిరోనా అండ్ ఇంకా చాలా టీమ్స్, ఐ థింక్ మొత్తం బోల్డ్ లీగుల్లో బోల్డ్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. దే ఓన్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ముంబై సిటీ కూడా, రణబీర్ కపూర్ అండ్ ఇంకో అతనితో పాటు. అండ్ దే ఫైనలీ డిసైడెడ్ టు సెల్ దేర్ షేర్స్ అండ్ ఎగ్జిట్ బికాస్ ఆఫ్ ది అన్సర్టెనిటీ ఆఫ్ ద లీగ్. ఓకే, వెళ్ళిపోయారు. అది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మేము ఆ ఇండియన్ ఫుట్బాల్ గురించి మాట్లాడిన వీడియోలో లాస్ట్లో ఇదైతే మనం ఒక మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు, వాళ్ళు డిస్కస్ చేస్తారని అనుకున్నాం కదా, ఆ మీటింగ్ జరిగింది. ఓకే. సో ఆ మీటింగ్లో వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే, నౌ మొత్తం ఆపరేషన్స్ అంతా వీళ్ళే చూసుకుంటారు, ఏఐఎఫ్ఎఫ్ఏ చూసుకుంటారు. ఓకే. దే విల్ ఓన్ 10% ఆఫ్ ద లీగ్. ఓకే. 10%. క్లబ్స్ విల్ ఓన్ 50%. అండ్ రెస్ట్ ఆఫ్ దాంట్లో ఐ థింక్ 25 or 30% ఏమో నెక్స్ట్ ఎవరైతే కమర్షియల్ పార్ట్నర్ వస్తారో వాళ్ళు ఓన్ చేస్తారు. అండ్ మిగతాది దానికి సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. సో 70 కోట్లు కావాలంట ఇప్పుడు సీజన్ని స్టార్ట్ చేసి ఫినిష్ చేయడానికి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 70 crores కావాలంట. 70 crores ఏఐఎఫ్ఎఫ్ 7 crores వేస్తుంది. ఏదైతే మెయిన్ బోర్డు ఉందో, బోర్డు 7 crores వేస్తుంది. ఇవన్నీ కాదు, కొంచెం మా ప్రభాస్ అని అడగండి, ఎంత కావాలో 70 కోట్లే కదా ఇచ్చేస్తాడు మా అన్న. ఫుడ్ కూడా వస్తుంది, ఫుడ్ కూడా కేటరింగ్ మొత్తం చూసుకుంటాడు. అది క్యాటరింగ్ కూడా ఇప్పిస్తాడు. బోల్డ్ మంది ఉన్నారు. డబ్బులు పోయినా కూడా మనలే కదా. అది ఇలా ఎవరైనా అడగండి, ఏంటి బేరాలు ఆడుకోవడం, చాలా ఎంతగా ఉంది పంచాయతీ. క్రేజీ ఏంటంటే ముందు ఎఫ్ఎస్డిఏలో ప్రపోజల్ ఇచ్చాక మనల్ని రిజెక్ట్ చేశారు కదా, వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఏఎఫ్ఎఫ్ భాయ్ మీరు 14% ఉంచుకోండి అన్నారు, మిగతా వాళ్ళ క్లబ్స్కి 50% మేము ఎంత పెడతామని అలా అన్నారు. ఇప్పుడు ఫైనల్గా అగ్రీ అయిన పర్సెంటేజ్ ఏంటి తెలుసా, 10%. 14 ముందే తీసుకుని ఉంటే సరిపోయేది. సర్లే కానీ అదైంది. ఇప్పుడు ఫైనలీ ఇంకో మీటింగ్ కూడా అవుద్దంట టు డిసైడ్ వెన్ విల్ ద లీగ్ స్టార్ట్. మీటింగ్ కాదు, మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పండి. మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మీటింగ్. మొన్న అయిన మీటింగ్ కూడా ఆన్లైన్ మీటింగ్ అయిందంట. ఓకే బాయ్. ఇప్పుడు క్లబ్స్ అన్ని కలిసి వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి మోస్ట్లీ అంతా అయిపోతే కటింగ్ రా, అంతా కలవడం, ఫ్లైట్ టికెట్లు వేసుకోవడం అని చెప్పి కాస్ట్ కటింగ్ చేసి ఇప్పుడు వెళ్తున్నారుగా. 29th వెళ్తున్నారు డిసెంబర్. సంవత్సరం అంతట్లో ఎప్పుడైతే టికెట్ రేట్స్ హై ఉంటాయి ఇప్పుడే హై ఉంటాయి. మీరు మొన్నటి వరకు మొన్న ఎల్లుంటే తక్కువ వచ్చేది, క్రిస్మస్ కదా. డిసెంబర్ స్టార్టింగ్ ఎల్లుంటే ఇండిగో రీఫండ్ కూడా ఇచ్చేవాడు మీకు.
అసలు వెళ్ళలేకపోయేవారు ఆ రీజన్తో. అది ఓకే ఫైన్. సో ఫెబ్లో ఉంటుందంట మోస్ట్లీ, ఇఫ్ ఆల్ గోస్ వెల్ లీగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫెబ్ అని అంటున్నారు. గైస్ నెక్స్ట్ ఫెబ్ వరకు ఎవ్రీ వీక్ మేము ఇలాగ వీక్లీ స్పోర్ట్స్ అప్డేట్స్ చేస్తాం కదా, ఫెబ్ వరకు చేస్తూనే ఉంటాం. ప్రతి దాంట్లో తేలదు చూడండి, ఇది అదైతే గ్యారంటీ. ముందుకెళ్దాం అది. సో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, దాని గురించి లాకర్ రూమ్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ ఏంటి మీ అక్కడ మేము అలాగా హ్యాంగింగ్ బై థ్రెడ్డా? మేము థ్రెడ్ కాదు, నాకు ఇప్పుడు యాక్చువల్లీ కొద్దిగా ప్యాక్ అవుతుంది. ఎందుకంటే మా వెనకతల మ్యాన్ సిటీ వాళ్ళు ఏదో పిచ్చి పట్టినట్టు వస్తున్నారు వాళ్ళు. మేము బేర్లీ అలా దగ్గరికి వచ్చి విన్ అవుతున్నాం. అండ్ మేము మా లాస్ట్ 6 games ఐ థింక్ 4 or 5 own goals. ఓ మై గాడ్. మేం కాదు, వాళ్ళు మాకు ఇచ్చారు. ఓహో వాళ్ళు ఇచ్చినవా? సో మనం కొట్టిన ఏం లేవంటావు. నెక్స్ట్ మ్యాచ్ లో ఓన్ గోల్ వేయకపోతే దొరికేస్తామని చెప్తున్నాడు. అంటే కొద్దిగా ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఇయర్లో ఇంకొక మ్యాచ్ ఉంది, సో అది కాస్త వెళ్ళిపోతే. ఏదో అన్నావు కదా బై డిసెంబర్ జాన్ మాకు పెద్ద లైక్ అచ్చు రాదు, అది ఉంది తెలుస్తుంది. అందుకే కొద్దిగా షేక్ అవుతుంది, కొద్దిగా షేకింగ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో కానీ టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం. UCL లో టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం, ఇందులో టాప్ ఆఫ్ ద టేబుల్. మేము ఉంటే చూడాలి ఎలా బొడ్డు ఎలా పడిపోయి టీడి డాన్స్ చేస్తాడు, అలాగే ఉంది నీ పని. మేము నేను చూడలేదు తర్వాత. ఓకే మధ్యలో అర్థం ఇక్కడ. సో మిగతా ఫుట్బాల్ అంతా ఇట్స్ రన్నింగ్ సేమ్, నథింగ్ క్రేజీ దట్ హ్యాపెండ్. కానీ ఇంకోటి క్రేజీ స్టఫ్ ఏమైందంటే షెఫీల్డ్ యునైటెడ్ వర్సెస్ రెక్సమ్ ఓకే మ్యాచ్ అయింది. ఇది ఛాంపియన్షిప్, 2nd division ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఓకే, నీకు అప్పుడు చెప్పాను కదా రాయన్ రెనాల్డ్స్ అనే వాళ్ళు టీం కొని 5th division లోంచి ఇప్పుడు 2nd division లోకి పట్టుకొచ్చారని. ఆ మ్యాచ్ లైక్ వాళ్ళు టోటల్ ఫైనల్ స్కోర్ వాస్ 5-3. అండ్ షెఫీల్డ్ యునైటెడ్ ఇస్ అ మచ్ బెటర్ టీమ్. షెఫీల్డ్ యునైటెడ్ ఫస్ట్ స్కోర్ చేశారు, తర్వాత వీళ్ళు స్కోర్ చేశారు, వరుసగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్ వాస్ అ క్రేజీ మ్యాచ్. సో దే అంటే లైక్ షెఫీల్డ్ యునైటెడ్ కన్సిడర్డ్ 3 goals. 5. ఓహో రెక్సమ్ వన్ 5-3. రెక్సమ్ వన్ ద గేమ్ 5-3. అండ్ అది బాక్సింగ్ డే వాళ్ళకి కూడా మరి బాక్సింగ్ డే మరి ఫుట్బాల్ మ్యాచెస్. షెఫీల్డ్ యునైటెడ్ ఈజ్ వన్ వాట్ డు యు కాల్ ప్రీమియర్ లీగ్ ఆడిన టీమే కదా, అంటే కింద ఆడే టీము ప్రీమియర్ లీగ్ లోకి వచ్చి ఉండి మళ్ళీ కిందకి వచ్చింది. నువ్వు బాక్సింగ్ డే అన్నా, అసలు నీకు బాక్సింగ్ డే అని ఎందుకంటారు తెలుసా? లాస్ట్ బాక్సింగ్ డే అప్పుడు చదివాను, ఈ బాక్సింగ్ డేకి మర్చిపోయాను మళ్ళీ. నిజంగా తెలియదు, గుర్తులేదా? క్రిస్మస్ తర్వాత రోజు బాక్సింగ్ డే కదా. అవునరా, ఎందుకంటారు రా దాన్ని బాక్సింగ్ డే అని? గుర్తులేదు బాయ్, చెప్పు. తిడతావు ఎందుకు? టు కీప్ ఇట్ వెరీ సింపుల్, క్రిస్మస్ రోజు ప్రెజెంట్స్ వస్తాయి కదా బాక్సెస్, ఆ బాక్సెస్ ని ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే కదా ఓపెన్ చేసేది అందరూ. సో నిజం, అదే నేను చదివింది అయితే అదే బాయ్. ఒకసారి చూడు మా ఈడు నాకు ఇచ్చిన లుక్కి నా మీద నాకే డౌట్ వచ్చింది. ఇప్పుడు అసలుకే కామెంట్లు వేసుకుంటూ ఉంటారు, ఆ బొచ్చు తెలుసురా మీకు అని. ఇప్పుడు కానీ తప్పు చెప్పాను అనుకో, వై ఈస్ బాక్సింగ్ డే కాల్డ్ బాక్సింగ్ డే? It is there from the opening of boxes that had been placed in churches for the collection of donations to aid the poor. అదే రా, క్రిస్మస్ తర్వాత బాక్స్ లో ఓపెన్ చేస్తారు అన్నాను. మరి నాకు రాలేదే బాక్స్. అదే మా డొనేషన్స్ టు ఎయిడ్ ద పూర్ అంటున్నారు కదరా. ఓహో, అదే మనం చందాలు వేయండి గైస్, నెక్స్ట్ లైవ్ చేసినప్పుడు పూర్ అది సూపర్ థ్యాంక్స్ కూడా చేయొచ్చు. ఓకే గైస్, అది కూడా చేయొచ్చు మీకు కావాలంటే. కొత్త వే ఆఫ్ అడుక్కోవడం ఇది, థమ్స్ అప్. ఓకే, శాంటా అడిగినప్పుడు లేదు, అది వేరు. ఓకే, జింగిల్ బెల్ అలా పాడరు, వద్దు డోంట్ గో దేర్ బ్రదర్, నో సీరియస్. ఓకే నెక్స్ట్ చెప్పురా. నెక్స్ట్ అంతే, ఇంకేం అవ్వలేదు. ఇంకా మరి అందరూ వెకేషన్ లో ఉన్నారు, నువ్వు నేనే బైక్లు వేసుకొని కూర్చున్నా. కంప్లైంట్ చేస్తున్నాడు బాయ్స్. సో గైస్, పెద్దగా అంటే ఉన్న అప్డేట్స్ ఇద్దాం అని చెప్పి వచ్చాము. ఇవే మేజర్ అప్డేట్స్. మేము ఏమన్నా మిస్ అయితే మీరు కమెంట్స్లో చెప్పండి. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ సౌదీ లీగ్ ఉంటుంది కదా, ఈ సౌదీ లీగ్లో అల్ నాసర్ మన క్రిస్టియానో రొనాల్డో టీము వరుసగా 10 మ్యాచ్లు గెలిచిందంట. అదే అప్డేట్. అదే, సో అల్ నాసర్, అల్ ఇత్తహాద్, అల్ ఉల్, నో వన్ కేర్స్ అబౌట్ దీస్ క్లబ్స్. డబ్బులు ఇంజెక్ట్ చేసి రూనింగ్ ఫుట్బాల్ లైక్ మ్యాన్ సిటీ,
Guys, thank you so much for Paris Saint-Germain. guys, thank you so much for watching the video till now. Like కొట్టండి చెల్సీ కూడా ఓకే గైస్, లైక్ కొట్టండి ఇఫ్ యూ లైక్ నచ్చితే లైక్ కొట్టండి, థమ్స్ అప్, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎస్ బాయ్ గైస్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం.